నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అహింసావ్రతం. మనకు అందించిన వారు విశ్వనాథ రమగారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ధర్మాలు అన్నింటిలో అహింసే ఉత్కృష్టమైనది. మనస వాచ కర్మణ ఏ జీవిని ఇబ్బంది పెట్టినా అది హింసే. ఎవరైతే అహింసావ్రతాన్ని నిబద్ధతతో ఆచరిస్తారో వారి సమక్షంలో సమస్తమైన వైర భావనలు అంతరిస్తాయి. ఇతరులను బాధ పెట్టకుండా ఎప్పుడైతే వారి పట్ల ప్రేమను పెంపొందించుకుంటామో అప్పుడు ఎంతటి కఠినాత్ముని హృదయమైన పరివర్తన చెంది తీరుతుంది. అంగుళీమాలుడనే క్రూరుడైన దొంగ ఎదురు పడినా నిర్భయంగా నిలిచి తన ప్రశాంత వదనముతో అతడిలో మార్పు తెచ్చిన కారుణ్యమూర్తి బుద్ధుడు. మానవాళికి అహింసే పరమధర్మమని బోధించిన మహాత్ముడు అతడు. మనలో ప్రేమభావం ఉన్నప్పుడు హృదయంలో వికసించిన ప్రేమ కుసుమ పరిమళం మన చుట్టుపక్కల అంతా వ్యాపిస్తుంది. అలాగే మన మనసులో అహింసాతత్వాన్ని నింపుకున్నప్పుడు మన పరిసరాల్లోని శత్రుత్వ వైఖరులన్నీ అదృశ్యమవుతాయి. అయితే అహింసను ఆచరణలో పెట్టడం అంత తేలికేమీ కాదు. ఇతరులు మనకు కీడు తలపెట్టినా ఓర్పు సహనంతో ఎటువంటి ప్రతిచర్య చూపకుండా ఉండాలి. వారి పట్ల ద్వేషభావాన్ని పెంచుకోకూడదు. మనల్ని మనం శక్తిమంతులుగా రూపొందించుకోవడానికి, శాంతియుతంగా జీవించడానికి ఇదొక్కటే మార్గం. అందుకే పతంజలి ఎప్పుడైతే నువ్వు అహింసా భావంతో స్థిరపడతావో అప్పుడు నీ పట్ల ఇతరులకు ఎలాంటి ద్వేషభావం ఉండదు అని అంటారు. అలాగే స్వామి వివేకానంద అహింస అనే ఆదర్శాన్ని చేపట్టిన మనిషి ముందు ఎంతటి క్రూరముఖమైన శాంతం వహించాల్సిందే. ఆ యోగి ముందు పులి మేకలు సైతం కలిసి ఆటలాడతాయి. అటువంటి స్థితిని పొందినప్పుడు మనిషి అహింసావ్రతంలో దృఢంగా నిలదొక్కున్నాడని అర్థం చేసుకోవచ్చు అన్నారు. నిజానికి అహింస అంటే ఇతరుల పట్ల మన ప్రతిస్పందన. ఇతరులు మనకు ఏది చేయాలనుకుంటామో అదే మనం ఇతరులకు చేయాలి. ఎదుటివారి మన పట్ల ఎలా ప్రవర్తించాలనుకుంటామో మనం కూడా వారి పట్ల అలాగే ప్రవర్తించాలి. ఇతరుల అభివృద్ధిని, సౌఖ్యాన్ని చూసి ఓర్వలేకపోవడం వల్ల మనిషిలో ద్వేషభావం ఏర్పడుతుంది. అది హింసాత్మక చర్యలకు పురికొల్పే ప్రమాదం ఉంది. అందుకే ఆధ్యాత్మిక సాధకుడు ఇతరుల గురించి ఆలోచించక ఆత్మ పరిశీలన చేసుకుని అంతర్ముఖుడు కావాలి. అప్పుడే మనసులోని చెడు భావనలను మొదట్లోనే తుంచేయవచ్చు. మనం ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా పరుల హితాన్ని తప్పక కోరుకోవాలి. నిరంతరం మన నుంచి సకారాత్మక ప్రేమపూర్వక భావాలే అందరినీ తాకాలి. అందరూ బాగుండాలని కోరుకుంటే ఆ అందరిలో మనము ఉంటాం. అహింస అంటే పెరిగితనం కాదు, అత్యున్నత ఆత్మస్థైర్యానికి ప్రతీక అది అనేవారు గాంధీజీ. అంతటి శక్తిమంతులే క్షమాగుణాన్ని అలవర్చుకొని అందరి పట్ల ప్రేమభావంతో ఉండగలరు. కరుణ, అహింస అలవర్చుకున్నప్పుడే ఎవరైనా నిజమైన ఆధ్యాత్మిక సాధకులు కాగలరు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.